ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను మోసం చేసినందుకే నాకింత కోపం వస్తుందే. నీకు చేసిన ద్రోహానికి తనని ఎలా క్షమించగలుగుతున్నావు? నా రాత సరిగ్గా లేదా మరి? దానికి ఎవరిని కారణం చేసి ఏం ఉపయోగం? మండపంలో అలా కోపడినందుకే నా మీద నాకే చాలా అసహ్యంగా ఉంది. అయినా ఇదంతా నాకు అలవాటే అమర్. అనాథగా పుట్టి అనాథగానే పోవాలని నా తలరాతలో రాసినట్టుంది. నా సంగతి వదిలే అమర్. గాలికి పుట్టి పెరిగిందాన్ని. కానీ పాపం మిస్సమ్మ చేసిన మోసాన్ని మర్చిపోయి తనతో కలిసి నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించమర్. నాకు కావాల్సింది కూడా అదే. అది జన్మలో జరగదు మనోహరి. నమ్మిన వాళ్ళని మోసం చేయడం, తనకి నచ్చింది చేసుకుంటూ దానికి ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, ఎంత బాధపడతారు అని ఆలోచించని వాళ్లతో నేను ఉండలేను. తనని గడప తొక్కనిచ్చిందే మా అమ్మ కోసం. తనకి నా భార్య స్థానం ఎప్పటికీ ఇవ్వను. ఏం రాదోడ్, నేనేంటి ఇలా మాట్లాడవేంటా అని చూస్తున్నావా? నీకు ఏ డౌటు అవసరం లేదు. నేను వీళ్ళిద్దరిని విడగొట్టడానికే చూస్తున్నా. మిస్సమ్మ మోసం చేసి ఎలా ఇంట్లోకి వచ్చిందో అదే మోసాన్ని అడ్డు పెట్టుకొని దాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేలా చేస్తా. నా గురించి పూర్తిగా తెలియకుండా అది నాతో పెట్టుకుని తప్పు చేసింది. నువ్వు దానికి సాయం చేసి ఇంకా పెద్ద తప్పు చేశావు. మీ ఇద్దరి లెక్కలు సరిచేసి మీ ఇద్దరిని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తా. ఏదో మాయ జరిగి మా సారికి మిస్ అమ్మకు పెళ్ళైపోయింది, ఇంకా మనోహరమ్మ గారి ఇంట్లోంచి వెళ్ళిపోతారు అనుకుంటే ఈవిడేంటి ఇప్పుడు ఇలా రివర్స్ అయింది? వామ్మో, ఎందుకైనా మంచిది ఈవిడతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మురుగా ఏంటమ్మా మీ కలలు తగలబడిపోతున్నా ఇంత కూల్గా కూర్చున్నారు? వీళ్ళు 6 చీరిచ్చి నగలిస్తే దీని మీద ప్రేమ చూపించేస్తాడనుకుంటున్నారు. అక్కడున్నది అమర్, విశ్వామిత్రుడు లాంటివాడు, ఎవ్వరికీ లొంగడు. అంటే మేనకి లొంగాడు కదమ్మా. అంటే అమ్మా అదే విశ్వామిత్రుడు మేనకి లొంగాడు కదా, మరి అమరేంద్రయ్య గారు ఆ భాగమతికి లొంగడని అంత ధీమాగా ఎలా ఉన్నారమ్మా? ఏమండి, అదిగో మన మిస్సం వస్తోంది.
ఇలా ఇది కళ నిజమా? చచ్చిన అరుంధతి కళ్ళ ముందు కనిపిస్తుంది అంటే నిజంగా జరుగుతున్న కలలా ఉందమ్మా. ఏంటి ఏంటి వాళ్ళందరూ అలా చూస్తున్నారు? భయం వేస్తోంది. ఎక్స్ప్రెషన్ అయినా మార్చమని చెప్పు. నాకు తెలిసి వాళ్ళ కంటికి నువ్వు చనిపోయినా వాళ్ళ కోడలిలా కనిపించుంటావు. నా స్థానంలోకి రావడమే కాదు, నా చీర నగలు వేస్తే అచ్చం నాలాగే ఉంది. నాలాగే నా పిల్లల్ని, అత్తయ్యని, మావయ్యని తను చూసుకుంటే చాలు నాకు. ఆహా, కుందన బొమ్మలా ఉన్నావు మిస్సమ్మ. నా అదిష్టే తగిలేలా ఉంది. ఇవాళ్టితో అమర్కి నీకు మధ్య ఉన్న అన్ని కలహాలు తీరిపోవాలి. చూడు మిస్సమ్మ, అమర్కి కోపం పంతంలానే ప్రేమ కూడా ఎక్కువే మిస్సమ్మ. ఒక్కసారి నమ్మి నీ తోడు నడవడం మొదలు పెడితే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నీకే అర్థమవుతుంది. వాడి కోపం ఆవేశం వెనక మంచి మనసు ప్రేమ ఉందమ్మా. వాడి కోపం పోయేదాకా నువ్వు ఓపిక పట్టాలి. వాడి ప్రేమ ఎంత గొప్పదో అప్పుడే నీకు అర్థమవుతుంది. మీరేమో సాఫ్ట్ గా ఉండే సౌమ్యుడంటారు, ఆయనేమో ఈ పటికి నన్ను ఎలా మాటలతో వేపుకు తినాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్క నిమిషం అమ్మా. ఇదిగో మిస్సమ్మా, తీసుకోమ్మా. తీసుకోమ్మా. తీసుకో. తీసుకెళ్ళమ్మా అమ్మాయిని, తీసుకెళ్ళి. పద వెళ్ళమ్మా. ఈ సైకో గుప్తా గారు తీసుకెళ్ళమంటుంటే నన్ను తీసుకెళ్లకుండా సతాయిస్తున్నారు. ఈయనకి నా చేతుల్లోనే ఉంది, చెప్తా. కరుణ, నువ్వు కూడా నాతో పాటు లోపలికి రావచ్చు కదా, నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. నువ్వేమైనా పిక్నిక్ పోతున్నావా? నీతో పాటు నేను రానికి? సప్పుడు చేయకుండా లోపలికి పో. కరుణ, ఆ డోర్ చూస్తుంటేనేదో హారర్ ఫీల్ వస్తుంది. నేను లోపలికి పోను. ఏహే, సప్పుడు చేయకుండా పో. మిత్ర ద్రోహి. ఆల్ ది బెస్ట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.